హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. దిస్ ఈజ్ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం 4 రోజులు ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ విజయానికి కావాల్సినటువంటి అస్త్రాలు ఏంటి అనే వాటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను రాబట్టుకోవడానికి తమకు ఓటు వేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదుకు సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతంలోని ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తమకు ఓటు వేసే విధంగా, తమ గెలుపుకు కారణమయ్యే విధంగా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్లడానికి ఒక విశ్వ ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 9-10 తేదీల్లో మాత్రం అన్ని రైల్వేకి సంబంధించినటువంటి అన్ని రైల్వే రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా ప్రాంతానికి వెళ్ళాలంటే కిక్కిరిసిపోయేటువంటి ఒక నేపథ్యం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఏదైతే తాజాగా అంటే గతంలో మనం ఒక హైదరాబాద్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా వెళ్ళేటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంక్రాంతి పండుగ సందర్భంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో హైదరాబాద్ అంతా ఖాళీగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితులే హైదరాబాద్లో కనిపించే అవకాశం ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారికి సంబంధించి ఇప్పటికే 3000 బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అన్ని ట్రైన్లు కూడా అంటే 9-10 తేదీల్లో ట్రైన్లకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి అన్ని ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉందంటే సుమారుగా 10 లక్షల మంది ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఓటుకు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనం తెలంగాణలో కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటికీ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ తెలంగాణలో కొంత 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పి గతంలో మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఇక్కడ ఓటింగ్ శాతం అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో అసెంబ్లీలో వచ్చినటువంటి ఓటింగ్ అంత రాకపోవచ్చు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం 10 లక్షల మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? మరి ఆ ఓట్లు వైసీపీకి పడతాయి, టీడీపీకి పడతాయి, జనసేనకు లేదా ఇంకా ఇతర పార్టీలు వారికి ఓట్లు పడే అవకాశం ఉందనేటువంటిది మాత్రం మే 23న రిజల్ట్ రాబోతుంది, అప్పుడు తెలుస్తుంది మనకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.